హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ అక్షయ తృతీయ పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజు వస్తున్న అక్షయ తృతీయ పర్వదినం రోజు సకల సంపదలు ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా నిత్య సౌభాగ్యం కోసం అక్షయ పాత్ర పెట్టుకోలేని వారు కూడా ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, ఏమి పఠించాలి, నైవేద్యము తప్పకుండా అమ్మవారికి ఏమి సమర్పించాలి, మంగళకరమైన వస్తువులు ఏమిటి, బంగారం కొనలేని వాళ్ళు ఏం చేయాలి, దానాలు, ఇంకా ఈరోజుకు ఉన్న విశిష్టత, ఇవన్నీ ఏమి చేయలేని వారు కూడా అమ్మ అనుగ్రహం కోసం అన్నీ అక్షయంగా ఉండేట్లు ఆ అమ్మ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. వైశాఖ మాసంలో వచ్చే వైశాఖ శుద్ధ తదిని అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుకుంటాము. అక్షయము అంటే తరిగిపోనిది, అంటే ఎప్పటికీ మనతోటే నిలిచి ఉండేది అని అర్థము. అంటే అక్షయంగా మనతోటే అది ఈరోజు చేసే ఏదైనా సరే దినదినాభివృద్ధి చెందుతుంది అని అర్థం. అక్షయం అంటే తరిగిపోనిది, నిలిచి ఉండేది అని అర్థం. ఈరోజు మనం చేసే ఏ చిన్న పూజ అయినా, దాన ధర్మాలైనా, ఎటువంటి పుణ్యకార్యాలైనా సరే అసలు ఏమి చేసినా కూడా అవి ఎప్పటికీ అక్షయంగా మనతోనే నిలిచి ఉంటాయి. అక్షయ తృతీయ పర్వదినం ఎప్పుడు వస్తుంది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, పూజ శుభ సమయాలు, ఇంకా అక్షయ పాత్ర పెట్టుకొని పూజిస్తే ధనధాన్యాలకి ఎటువంటి లోటు ఉండదని తెలుసు కదండి. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని తెలుసు. అలా ఎలా పెట్టుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి అనేది, ఇంకా ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కూడా పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీకు ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. చాలామందికి అక్షయ పాత్ర పెట్టుకోవాలి అని ఉంటుంది, కానీ అది అందరికీ కుదురుతుంది కొందరికి. అయితే కొన్ని నియమాలు పాటించాలి, అలా ఉంటుంది. కాబట్టి అలాంటి అందరూ కూడా అలా చేసుకోవడం కుదరదు, అక్షయ పాత్ర పెట్టుకోవడం. కానీ పెట్టుకోకున్నా కూడా సులువుగా ఆ అమ్మ అనుగ్రహం కోసం సులువుగా ధనధాన్యానికి లోటు లేకుండా అక్షయ తృతీయ రోజు సులువుగా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. అక్షయ తృతీయ రోజు ఉన్న విశిష్టత గురించి కూడా మధ్యలో చెప్తాను ఫ్రెండ్స్. చక్కగా ఈరోజు మనము ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకోవాలండి. తిరిగిన దుస్తులు వేసుకోకూడదు. చక్కగా ఆడవాళ్ళు అయితే చక్కగా చీర కట్టుకొని చక్కగా నుదుటిన బొట్టు పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని చేతి నిండా గాజులు వేసుకొని తాళికి పసుపు కుంకుమ పెట్టుకోవాలండి. ఎందుకు అనంటే అమ్మవారికి శబ్ద ప్రియురాలండి. మనము గాజులు పెట్టుకొని పట్టీలతో నడుస్తున్నా, గాజులు పెట్టుకొని మనం పూజలు చేస్తున్నా గలగల సౌండ్కి అమ్మవారు మన ఇంటికి వచ్చేస్తారు అని చెబుతారు. శుచి శుభ్రతలు ఎక్కడ ఉంటే భక్తి పెట్టి మనం పూజిస్తే ఆ అమ్మ మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారండి. ఏదైనా సరే భక్తిగా చేయడం ముఖ్యము. అందులో ఈరోజు బుధవారం కూడా వచ్చింది. లక్ష్మీ గణపతిని పూజిస్తే ఆ అమ్మవారు శుచి శుభ్రతలు లేకపోయినా అమ్మవారు నిలకడగా ఒకే దగ్గర ఉండదు కదండి. అప్పుడు అమ్మవారు వెళ్ళిపోతూ ఉంటే స్వామివారు ఆ అమ్మ కొంచెంసేపు ఉండు అని ఆపుతారట. అందుకని మనము ఇరువురిని పూజించాలి. అందులో మనకి ఈరోజు బుధవారము అంటే ఆ గణనాథునికి ప్రీతికరమైన రోజు. అందుకని ఇరువురిని పూజిస్తే మనకి ఇరువురి అనుగ్రహము కూడా కలుగుతుంది. ఇంటి ముందు కళకళలాడుతూ ఉందనుకోండి, అమ్మవారు వెళ్తూ ఆహా ఈ ఇల్లు చూడు ఎంత అందంగా ఉందో, ఇంటి ఇల్లాలు ఇంకా ఎంత శుచి శుభ్రతలు కలదో అని చెప్పి అమ్మవారు ఇంట్లోకి వేంచేస్తారు. ఒక అడుగు పెట్టంగానే మన ఇంట్లోకి పరిసరాలు చూడంగానే మన ఇంట్లోనే ఉండాలి అనిపించాలండి. అంత శుచి శుభ్రతగా ఉండాలి. ఇప్పుడు నేను అమ్మవారిని చక్కగా ఈ విధంగా అలంకరించుకున్నానండి. చిన్న టేపు తీసుకొని ఆ టేప్ తోటి కింద అంటే రూపాయి కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ తోటి అమ్మవారు ధనంలో నుంచి వస్తున్నట్టుగా అట్లా పెట్టుకున్నానండి. పెట్టుకొని చక్కగా బంగారంతో అలంకరించుకుంటాము. ఈరోజు కొత్తగా బంగారం కొనుక్కునే వాళ్ళు అయితే బంగారం కొని తెచ్చుకొని ఆ బంగారంతో అమ్మవారిని తప్పకుండా బంగారంతో అలంకరిస్తే బంగారం మన ఇంట్లోనే తిష్ట వేసుకొని ఉంటుంది. లేదు అనుకుంటే పాత బంగారం అయితే నీటితో కానీ పాలతో కానీ శుద్ధి చేసి చక్కగా తుడిచి పెట్టుకోవచ్చు. రోజు ముఖ్యంగా లక్ష్మీ కుబేర్లను పూజిస్తారు. లక్ష్మీ కుబేర్ల ఫోటో ఉంటే పెట్టుకుంటామండి. లేదు అంటే లక్ష్మీ అమ్మవారిని. ఇంకా ఈరోజు బుధవారము గణపతిని అయితే మనము ఏ పూజలు వ్రతాలు చేసినా పూజిస్తాము. నేనైతే చక్కగా ఒక వెండి ప్లేట్లో తమలపాకులు వేసుకొని తమలపాకుల మీద రూపాయి, 2 రూపీస్ కాయిన్స్ తోటి చక్కగా పద్మంలాగా వేసుకొని ఆ పైన శ్రీ మహావిష్ణువుని అమ్మవారిని చక్కగా ఎలా అలంకరించుకున్నానో చూడండి. అలా చూస్తుంటే అంటే ఆ కాయిన్స్ మీద స్వామి అమ్మవారిని చూస్తుంటే కన్నుల నిండుగా కూడా ఉంది ఫ్రెండ్స్.
ఎందుకని మనము అమ్మవారిని స్వామివారిని ఇరువురిని పూజించాలి. అమ్మవారిని ఒక్కరినే పూజించకూడదండి. ఈరోజు ఇరువురికి కళ్యాణం జరిగిన రోజుగా కూడా చెబుతారు. అందుకని ఇరువురిని పూజించుకోవాలి. చక్కగా పువ్వులతోటి చక్కగా అలంకరించుకుంటున్నాను. అమ్మవారికి సువాసనాభరితమైన పూలంటే ఇష్టము. అందుకని మల్లెలతోటి మనకి ఏవైనా సరే సువాసనాభరితమైన వాటితో అలంకరించుకోవచ్చు ఫ్రెండ్స్. దీపానికి కూడా చక్కగా సిద్ధం చేసుకోవాలి. దీపానికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడుకోవచ్చు. పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడుగా నియమితుడైంది కూడా అక్షయ తృతీయ రోజే అని, శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా కూడా ఈరోజే అని. ఈ అక్షయ తృతీయ అంటే వైశాఖ శుద్ధ తదే రోజున కృతయుగం ప్రారంభమైందని, నిరుపేద అయినటువంటి కుచేలుడు బాల్య స్నేహితుడైన కృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదలను పొందిన రోజు కూడా ఈ రోజే అని, క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు రోజు అంటే వరించిన రోజు కూడా ఇదే అని. అందుకే మనం తప్పకుండా ఈరోజు ఇరువురిని పూజించాలి. వరాహ నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించింది కూడా ఈ రోజేనండి. సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ఏటా చందనోత్సవం ఈ అక్షయ తృతీయ రోజే జరుగుతుంది. ఈరోజే మూల విరాటు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. గంగమ్మ తల్లి శివుని జటాజుటం నుంచి భూమికి దిగి వచ్చింది కూడా ఈరోజే అని, శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా ఈరోజే అని, పాండవులకు సూర్య భగవానుడు అక్షయ పాత్రను అందించింది కూడా ఈరోజే అని, శ్రీకృష్ణ భగవానుడు అక్షయం లేని చీరలను ద్రౌపదికి ప్రసాదించింది కూడా ఈరోజే అని, బంగారం కూడా మనకి ఈరోజే ఉద్భవించిందని. ఇలా ఒక్క విశిష్టత కాదండి, చెప్పుకుంటూ పోతే ఈ రోజుకి ఉన్న విశిష్టతలు అసలు మనం వింటే ఈరోజు తప్పకుండా మనకి ఈరోజు ఏదైనా చెయ్యాలి, పూజ అయినా చేసుకోవాలి, అసలు ఏదో ఒకటి చెయ్యాలి అని మనసులో అనిపిస్తుందండి. అన్ని విశిష్టతలు ఉన్నాయి ఈ రోజుకి. ఇంత విశిష్టమైన రోజు అండి. మనం ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటివి అంటే పసుపు కుంకుమలు అమ్మవారికి చాలా ప్రీతి అండి. ఆడవారికైనా నిత్య సౌభాగ్యం కోసం పసుపు కుంకుమలు ముఖ్యంగా ఉండాలి. అందుకని ఆ 2 వస్తువులు అయితే తప్పకుండా పెట్టుకుంటున్నాను. ఇంకొక గిన్నె నిండా ఏంటంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు లక్ష్మీ గవ్వలు, రూపాయి కాయిన్స్, వెండి పువ్వులు, నా దగ్గర ఉన్నటువంటి అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ కూడా ఒక బౌల్లో పెట్టుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే బలం కోసము, ఆ అమ్మవారి అనుగ్రహం కోసం చక్కగా ఒక బౌల్ నిండా డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను. ఇంకొక బౌల్ నిండా ధనధాన్యానికి లోటు లేకోకుండా బియ్యం తీసుకున్నానండి. మనం ఇంట్లో ఉన్న ఏ వస్తువులైనా సరే, ఎటువంటి మనం ఇంట్లో వాడుకునే ఏమైనా సరే అమ్మవారికి పెట్టుకోవచ్చు అండి. చక్కగా గోధుమలు ఉంటే గోధుమలు, కందిపప్పు ఇలా ఏవైనా సరే పెట్టుకోవచ్చు. నేను కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కామాక్షి దీపంలో అయితే ఆవు నెయ్యి పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి ఈరోజు తప్పకుండా తాంబూలం పెట్టుకోవాలి. బ్లౌజ్ పీసు, 2 తమలపాకులు, పసుపు, కుంకుమ, ఒక్క 2 అరటిపళ్ళు, పువ్వులు పెట్టుకున్నాను. ఇంకా గాజులు పెట్టుకోవచ్చు, లేదంటే చీర కూడా పెట్టుకోవచ్చండి. పెట్టుకోవాలి ఇలాగే ఉండాలి అలా ఏమీ లేదండి. మన దగ్గర ఉన్నాయి, మన స్తోమతను బట్టి ఏమైనా పెట్టుకోవచ్చు. ఈరోజు బంగారం కొనాలి అనే నియమం ఏమీ లేదండి. అయితే ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే మన ఇంట్లో కూడా బంగారం దినదినాభివృద్ధి చెందుతుందని చెబుతారు. బంగారం లాంటి మనసుతోటి బంగారం దానం చేయాలని ఉన్నది. స్తోమత ఉన్నవారు బంగారం కొనలేని వాళ్ళు ఏమిటంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ధనధాన్యాలు నిండుగా పెట్టుకుంటాము, లేదా లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, కాయిన్స్, ముఖ్యంగా ఈరోజు రాళ్ళ ఉప్పు తీసుకొని వస్తే చాలా మంచిదండి. ఇంకా గాజులు, పసుపు, కుంకుమ ఇలాంటివి ఏవైనా సరే తీసుకొని వచ్చి పూజలో పెట్టుకోవచ్చు. అందరూ బంగారం కొనుక్కుంటున్నారు, నేను బంగారం కొనాలి అని చెప్పి స్తోమత ఉన్నా లేకపోయినా అప్పు చేసి మాత్రం మనము బంగారం కొనకూడదు. అలా అప్పు చేసి పెడితే మనకి ఎప్పటికి కూడా అప్పులు అనేది అక్షయంగా ఉండిపోతాయి. రోజు మొత్తం కూడా మంచి రోజేనండి, దుర్ముహూర్తం ఏముండదు, వర్జ్యము అలాంటివి ఏమి సంబంధం లేకుండా మనం ఈరోజు ఏం ప్రారంభించి ఏం చేసినా కూడా అవి ఎప్పటికీ అక్షయంగా అంతా మంచి జరుగుతుంది. ఇంకా అమ్మవారికి అప్పుడే ముద్దమందారం ఉందండి, ముద్దమందారం కూడా పెట్టుకున్నాను. చక్కగా నైవేద్యంగా పాలతో చేసిన పాయసం పెట్టుకున్నాను. అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించారు కాబట్టి పాలతో చేసినటువంటి ఏ పదార్థమైనా పెట్టుకోవచ్చు. చక్కగా ఇప్పుడు నమస్కరించుకొని అమ్మ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యాలు, సకల సంపదలు, అష్టైశ్వర్యాలతోటి ఎప్పుడు నిత్య సంతోషంగా ఈ ఇల్లు నిత్య సౌభాగ్యంతో వర్ధిల్లాలని చెప్పి చక్కగా నమస్కరించుకొని దీపం వెలిగించుకోవాలి. ముందుగా అయితే మనము
పెద్ద ప్రమిదల్లో దీపాలు వెలిగించుకొని ఆ తర్వాతనే మనము కామాక్షి దీపం వెలిగించుకోవాలి. అగ్గిపెట్టెతోటి వెలిగించకూడదండి, చక్కగా అగరవత్తులతోటి వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత ఎటువంటి పూజలు వ్రతాలు నోములు ఏం చేసినా కూడా ముందుగా గణనాథుని పూజించింది ఏమీ మొదలు పెట్టము కాబట్టి చక్కగా గణపతి అష్టోత్తరము చదువుకుంటూ చక్కగా స్వామివారికి సంబంధించిన ఏమైనా చదువుకుంటూ పువ్వులు అక్షంతలతోటి పూజించుకొని దీపం చూపించి ఏమైనా బెల్లం ముక్క కానీ లేదంటే ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మామిడి పళ్ళు దొరికే సీజన్ కాబట్టి నేనైతే మామిడి పండు పెట్టుకున్నాను. అందులో ఈరోజు బుధవారం కూడానండి, అందుకని తప్పకుండా అయితే మాత్రం స్వామివారికి విశేషంగా పూజించుకోండి. చక్కగా స్వామి అమ్మవార్లని పూజించుకుంటున్నానండి. మల్లె పువ్వులతోటి, ఇంకా రూపాయి కాయిన్స్ తోటి, ఇంకా చక్కగా వెండి పువ్వులు, మీ దగ్గర ఏముంటే వాటితోటి చక్కగా పూజించుకోండి. చక్కగా అమ్మవారికి సువాసన భరితమి ఇష్టం కదండి, మరువంతో కూడా పూజించుకుంటున్నాను. ఏంటంటే పఠించుకోవాల్సినవి మనము శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ కుబేర అష్టోత్తరము, గోవిందనామాలు, వెంకటేశ్వర అష్టోత్తరము, అమ్మవారికి సంబంధించినవన్నీ చదువుకోవాలండి. మణిద్వీప వర్ణన, కనకధారా స్తోత్రము, లలితా సహస్రనామము, ఇలా ఏమైనా చదువుకోవచ్చండి. ఏమి చదవలేకపోయినా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ అయినా చేసుకోవచ్చు. అన్నీ చదువుకోలేము ఉదయం అనుకుంటే కొన్ని ఉదయం చదువుకోండి, కొన్ని సాయంత్రం చదువుకోండి. ఈరోజు అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకోవచ్చు, కుంకుమతోటి కూడా అభిషేకం చేసుకోవచ్చు. నేనైతే కొంచెం కుంకుమ అమ్మవారికి సమర్పించుకున్నానండి. చక్కగా మల్లెలు ఈ అన్నిటితోటి అక్షింతలు పువ్వులతోటి అమ్మవారి అన్ని చదువుకుంటూ పూజించుకుంటున్నాను. ఇక ఉపవాసం విషయానికి వస్తే ఈరోజు ఉపవాసం ఉండాలి అని నియమం లేదండి. ఉపవాసం ఉంటే మాత్రం చాలా మంచిది. లేదు ఉండలేమనుకున్న వాళ్ళు పూజ అయ్యేంత వరకు తినకుండా ఉండాలి. ఇంకా ఒంటిపూట భోజనం చేస్తే కూడా మంచిది, లేదంటే ఫ్రూట్స్ తినవచ్చు. ముఖ్యంగా అయితే ఈరోజు నాన్ వెజ్ ముట్టకూడదు. మనము ఈరోజు చేయవలసినవి ఏంటంటే చక్కగా అందరితోటి కూడా కలివిడిగా ఉండడము, అందరితోటి కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండడం, దైవారాధనలో గడపడము, అందరితో సఖ్యతగా ఉండడము, ఈ విధంగా చేయాలి. చక్కగా స్వామివారికి నేను తులసి దళాలతోటి పువ్వులు అక్షింతలతోటి కూడా పూజించుకుంటున్నానండి. ఎందుకంటే స్వామి అమ్మవార్లను తప్పకుండా పూజించుకోవాలి. ఇంకా లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర కూడా పూజించుకుంటున్నాను, వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర. ముఖ్యంగా మనం ఈరోజు చేయకూడనివి ఏంటంటే ఇతరులతోటి గొడవలు పెట్టుకోవడం, పిల్లల్ని కొట్టడము, తిట్టడము, చెడు ఆలోచనలు చేయకుండా అలాంటివి అసలు మనసులోకి రాకుండా ఉంచుకోవడం, ఇలాంటివి అయితే అసలు చేయకూడదండి. చిరిగిన దుస్తులు ధరించకూడదు. చక్కగా ఇప్పుడు నిండుగా ధూపం వేసుకోవాలి ఫ్రెండ్స్. ధూపం వేసుకోవాలి అమ్మవారికి. చక్కగా ధూపం వేస్తే చాలా మంచిది. చక్కగా మనం పూజ అంతా అయిన తర్వాత ధూపం వేసుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి హారతి ఇచ్చుకోవాలి. చక్కగా మనము ఈరోజు మాత్రం తప్పకుండా పూజ అయిన తర్వాత హారతి ఇచ్చుకునేటప్పుడైనా కానీ అందరూ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒకే దగ్గర ఉంటే మంచిదండి. చక్కగా ఉండి హారతి ఇచ్చుకోండి. అమ్మవారికి ఏదైనా సరే మనము చదువుకుంటూ హారతి ఇవ్వాలి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమ రవి బింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగ, కాంచన హారము గళమున మెరియగ, పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చుకొని ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకోవాలి. చక్కగా అయిన తర్వాత కొంచెము దగ్గరగా తలుపు వేయాలండి. అంటే అమ్మవారిని విడిగా పెట్టుకునే వాళ్ళు విడిగా పెట్టి చేసుకుంటారు. నేనైతే పూజ రూమ్లోనే చేసుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా తలుపు దగ్గరికి వేస్తే ఏంటంటే అమ్మవారు వచ్చి మనం చేసిన పూజని చూస్తారు అని చెప్పి మనం పెట్టిన నైవేద్యాలు స్వీకరిస్తారని నమ్మకం. 2 నిమిషాలు అయిన తర్వాత వెళ్ళి చక్కగా తలుపు తీసి అమ్మవారికి చక్కగా ఏదైనా పూజలో కానీ ఏదైనా తప్పు చేస్తే క్షమించమని నమస్కరించుకొని అక్షింతలు కొన్ని పాదాల చెంత వేసి అక్కడ అక్షింతలు తీసుకొని ఇంట్లో అందరూ కూడా తల మీద వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా నైవేద్యాలు స్వీకరించవచ్చు. కుదిరితే దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటే మంచిదండి. రోజు దానాలు చేస్తే అవి ఎంత మంచిదంటే ఆ చేసే దానాలు మన పూర్వీకులకి మన పిల్లలకి కూడా ఆ పుణ్యం లభిస్తుంది. శక్తి మీద దాన ధర్మాలు చేస్తే మంచిది. ఎండాకాలం కాబట్టి మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, ఇది మామిడి పండ్ల సీజన్ కాబట్టి మామిడి పండులు, వస్త్రాలు, గంధము, ఇంకా ఈ రోజున ఏ చిన్న దానం చేసినా కూడా మంచిదేనండి. అది పుణ్యకార్యం అవుతుంది. ఇంకా నిండు కుండ నిండా నీళ్లు పోసి దానం చేసినా మంచిది.
అమ్మతో ఉన్నవాళ్ళు బంగారం కూడా దానం చేస్తారు. ఏది దానం చేసినా పేదవారికి చేస్తే ఇంకా మంచిదండి. వారికి కడుపు నిండా తినటానికి డబ్బులు ఇచ్చినా, మనం ఇంట్లో చేసినటువంటి నైవేద్యాలు తీసుకెళ్ళి ఇచ్చినా కూడా మంచిది. పేదవారు కడుపు నిండితే మనకి వాళ్ళు ఆశీర్వాదం కూడా దేవుడు ఆశీర్వాదం లాంటిది ఫ్రెండ్స్. చక్కగా ఉదయం పూజ అంతా అయిపోతుందండి. చక్కగా సాయంత్రం కూడా చక్కగా పూజ చేసుకోవాలి. లక్ష్మీ అమ్మవారికి సాయంత్రం పూజ కూడా విశేషము. సాయంత్రం కూడా యథాశక్తి పూజ చేసుకొని ఏదన్నా నైవేద్యం పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రూట్స్ కానీ పెట్టుకొని అమ్మవారికి సంబంధించిన ఏదైనా చదువుకొని ఇల్లంతా కూడా సాయంత్రం సమయంలో ధూపం వేసుకోండి, చాలా మంచిది. ఇంకా మనకి ఆ తర్వాత రోజు అన్నీ కదిలించి తీసుకోవచ్చండి. ఇంకా దీపం పెట్టి దీపం కొండెక్కిన తర్వాత కదిలించి తీసుకుంటే మంచిది. లేదు అనుకుంటే పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేసి అన్నీ కదిలించి తీసుకోవచ్చు. అందులో మనం వాడినటువంటి పసుపు కుంకుమలు ఉంటాయి కదండి, ఆ పసుపు కుంకుమల్ని మనము ఇంట్లో పూజలకి వాడుకోవచ్చు, తాళికి రాసుకోవడానికి, గడపకి రాసుకోవడానికి, అలా మనము రోజు కుంకుమ పెట్టుకోవడానికి, ఇలా దేనికైనా వాడుకోవచ్చు. మనం పెట్టుకునే ధనధాన్యాలు ఏమన్నా పెట్టుకున్నాయి చక్కగా నాన్ వెజ్ వండిన రోజు కాకుండా మిగిలిన రోజు వండుకొని తినొచ్చు. లేదు అనుకుంటే కనుక మనము ఏదైనా నైవేద్యం చేసి కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారికి పెట్టిన చీర కానీ బ్లౌజ్ కానీ మనమే కుట్టించుకోవాలి. అక్కడ పెట్టుకున్నటువంటి గాజులు కూడా వేసుకోవాలి. వాడినటువంటి కాయిన్స్ కానీ వెండి పువ్వులు అవన్నీ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ అమ్మవారి పూజలకి చక్కగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వాడిన పువ్వులు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి. ఇట్లాగే చేసుకోవాలి, అలా ఏమీ లేదండి. మన ఇంట్లో ఉన్న వాటితోటి మనకున్న స్తోమతను బట్టి భక్తి శ్రద్ధలతో ఎలా చేసుకున్నా కూడా ఈరోజు మనము చదువుకున్న, నమస్కరించుకున్న, ఆలయ దర్శనం చేసుకున్న, ఏదన్నా చిన్న దానం చేసినా, మంచినీళ్ళు ఇచ్చినా, ఇప్పుడు మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, మంచినీళ్ళు ఈరోజు ఏమి ఇవ్వలేకపోయినా కూడా మంచినీళ్ళు ఇచ్చినా మంచిది. ఎందుకంటే మన పూర్వీకులు గమనిస్తే ఇంటికి ఎవ్వరు వచ్చినా కూడా ముందు మంచినీళ్ళు తాగుతారా మీరు అని మంచినీరు ఇచ్చేవాళ్ళు. అది మర్చిపోమాకండి ఫ్రెండ్స్. అందుకే ఇంటికి ఎవరు వచ్చినా మంచినీళ్ళు ఇవ్వాలి. అందులో ఇలాంటి రోజులు ఏమీ చేయలేని వాళ్ళు కూడా మంచినీళ్ళు ఇచ్చినా మంచిది. ముఖ్యంగా ఈరోజు మనము ఇంత పూజ చేసుకొని ఎవరైనా ముత్తైదువుకి పిలిచి తాంబూలం ఇచ్చినా, ఇంటికి ఎవరైనా వచ్చిన ఆడవారు ముత్తైదువులు వచ్చినా బొట్టు పెట్టినా కూడా మంచిది. తెలిసింది కదా ఫ్రెండ్స్, ఎంత విశేషమైన అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే సులువుగా చేసుకునేటటువంటి, ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకునేటటువంటి పూజా విధానము, నేను చేసుకునే పూజా విధానాన్ని మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎన్నో విశిష్టతలు ఉన్న ముఖ్యమైన ఈ అక్షయ తృతీయ పర్వదినం రోజు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లను పూజించుకొని మీరు చేసేటటువంటి ఏ చిన్న పూజ అయినా, ఎటువంటివి అయినా సరే అవి అక్షయంగా ఎప్పటికీ నిలిచి ఉండాలని కోరుకుంటూ ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహంతో మీకు ఇవి అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.